అంటే మరి చెప్పన్నాడు, లేదు వాడి దక్షిణ అంగుళీయం అంటే ఏంటి? అంగుష్టం అంటే ఏంటి? కుడి చేతి బొటన వేల్లో వాడి యొక్క ప్రాణం దాగుందని చెప్పాడు. వెంటనే లక్ష్మణ స్వామి వారికి సాగి చేస్తే ఫాట్మన్ కొడితే మళ్ళా కింద పడిపోయింది. అప్పటి వరకు వెనక్కి కనిపించిన విభీషణుడు, ఓ విభీషణ అని చూడగానే మరి విభీషణుడు లేడు. ఎక్కడా అని చూస్తే దూరంగా వెళ్ళి ఎక్కడో చెట్టు చాటున విలపిస్తున్నాడు. అరే విభీషణ, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పమంటావు రామా? రాముడు అడుగుతున్నాడు, ఇంతమంది చనిపోయినప్పుడు ఎప్పుడు నీ ముఖంలో ఆ దుఃఖ ఛాయ చూడనటువంటి ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నేనేమైనా తక్కువ చేశానా అంటే, ఏమీ లేదు రామా, నువ్వు ఇప్పుడు చంపినది, మీ ద్వారా చంపబడినటువంటి నాకున్న ఏకైక పుత్రుడు, నువ్వు నా ఏకైక పుత్రుడు. అంటే చెడ్డ పని చేసేటువంటి వాడు, అంటే మనలో ఉండే చెడ్డ గుణాలు, చెడ్డ పని ఎవడో బయటపడి కదండి, మనలో ఉండే మన ద్వారా జనించేటువంటి ఆ చెడ్డ గుణం ఏదైనా మనకు మనంగానే విభీషణ మాదిరిగా చంపుకోవాలనే అంశాన్ని గట్టిగా మన స్వామి దగ్గర ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకొని తీరాలి. ఎంతటి ఔదార్యం అండి, ఎంతటి గొప్ప అంశం అండి, ఎంతటి గొప్ప ఔన్నత్యమైన గుణం విభీషణుడు. ఎటువంటి భక్తుడండి. చూడండి, గొప్ప విషయం ఏంటంటే అందరం తెలుసుకోవాలి, రాముడు యొక్క శక్తిని తెలుసుకొని విభీషణుడు శరణాగతి అవ్వలే. శరణాగతి అయిన తర్వాత రాముడి యొక్క శక్తి తెలుసుకున్నాడు. మనం స్వామికి శక్తిని తెలుసుకున్నాం. సత్యసాయి పరమాత్ముడు ఎన్నో మహిమలు, ఎన్నో లీలలు, ఎన్నో సేవలు, ఎన్నో కన్నీటి ధారలు తుడిచేటువంటి అపరమైనటువంటి మన మాత, పిత, గురువు, దైవము సర్వము స్వామిని తెలుసుకున్నాం. కానీ మనలో శరణాగతి ఉన్నదా? కాబట్టి ఆ ఆత్మ నివేదనం వైపు మనం వెళ్ళాలి. కాబట్టి స్వామి మనందరికీ ఈ అద్భుతమైన రామాయణ ప్రవచన పరంపరలో రామకథారసవాహిని ఆధారముగా వారికి వచనామృతం ఏదైతే ఆ జరి కురుస్తూ ఉన్నదో, ఈ తీయని తేనె మకరందపు మాధుర్య ఆ లోలనలో, ఆ అద్భుతమైన లావణ్య సౌజన్యములో మనందరం మునిగి తేలుతున్నటువంటి ఆనంద డోలికల్లో ఊగిసలాడుతున్నటువంటి మన మనస్సు పరమహంసలై విహరిస్తున్నటువంటి నేటి తరుణములో ఆనందము, శ్రవణానందము, నయనానందము, జన్మానందము మాత్రమే కాక ఆత్మానందము వరకు వెళ్ళాలంటే విన్నదాన్ని ఆచరించేటట్లుగా, ఆచరించింది ఆనందం అందించేటట్లుగా నిరంతర ప్రేమగా ఆ శ్రీరామచంద్రమూర్తి వారే సాయి రామచంద్రమూర్తి గనుక వారికి అఖండమైన శక్తి, అవ్యాజమైన ప్రేమ, అమృతుల్యాశీస్సులు నిరంతర ప్రేమగా ధారగా అమృత సుధా రసవాహినిగా మనందరి జీవితాల్లో హృదయ పాత్రల్లో నుండి స్వామి ఆశిస్తున్నటువంటి పరివర్తనా దిశగా మనందరి జీవితాలకు ఎదురాడి జన్మ సాఫల్యతం చెంది స్వామి ఆశిస్తున్నటువంటి నిజమైనటువంటి నికార్సైన సాయి భక్తులుగా, సాయి సేవకులుగా విరాజిల్లేటువంటి తత్సమాన శక్తిని సత్యసాయి పరంధాముడు అఖండముగా మనందరికీ అనుగ్రహించుగాక. జై సాయిరామ్. జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి, జై బలో సీతారామచంద్రమూర్తికి, జై బలో హనుమత్ స్వామికి, జై బలో లక్ష్మణ స్వామికి, జై బలో భరత స్వామికి, జై బలో సుగ్రీవ స్వామికి, జై బలో శత్రుఘ్న స్వామికి, జై బలో విభీషణ మహారాజుకి, జై బలో భగవాన్ బాబాకి, జై బలో సాయి భక్త జనావళికి, జై బలో సాయి రామానికి, సాయి రామానికి, సత్య సాయి దివ్య చరణామృతానికి. జై సాయిరామ్. అందరం ఒక్కసారి గట్టిగా హర్షధ్వానములతో స్వామికి అవకాశం ఇచ్చినందుకు మన యొక్క కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుందాం. సరే, పరమాత్ముడు ఇక్కడ పలికిస్తున్నది కేవలం ఒక ధూళికణం, అణుమాత్రం. స్వామి చెప్పిన దాంట్లో కించెత్తు ఒక తేనె చినుకు కూడా చెప్పే సాహసం చేయలేకపోతున్నాననే వెలితి నా మనసులో ఉన్నది. స్వామి అఖండమైన అద్భుతమైనటువంటి రీతిలో ఆ రసవాహిని, రామకథా రసవాహిని అందించిన క్రమాన్ని నిజంగా పరికిస్తూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే జన్మ తరిస్తూ ఉన్నది కదా. ఇట్టి క్రమంలో మన ద్వారా మరింత ప్రకటమయ్యే ఆధ్యాత్మిక చైతన్యంతో మనందరం వర్ధిల్లేలా పరమాత్ముడు అనుగ్రహించాలని కోరుతూ, ఇంతటి ఓపికతో, ఓర్మితో, స్వామి యందు అనురక్తితో, భగవత్ ఆసక్తితో ఇక్కడ ప్రేమపూర్వకముగా ఆసీనులైన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సత్యసాయి పరంధామని దివ్య చరణామృతములను భక్తిపూర్వకముగా విశ్వాసంతో స్పృశించి నే తరించదుగాక.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాజాదిరాజ రాజ గంభీర రాజ మార్తాండ రాజ శ్రేష్ఠ కిలాండ కోటి బ్రహ్మాండ నాయక భగవాన్ శ్రీ సత్య సాయి రామచంద్రమూర్తికి